బీహార్ రాజకీయాల్లో బాంకీపూర్ ఉప ఎన్నిక ఫలితము సాధారణ ఎన్నికల ఫలితం కాదు. 3 దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ విజయం సాధించడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది. ముఖ్యంగా 19,324 ఓట్ల మెజారిటీతో బీజేపీని ఓడించడం అధికార పార్టీకి ఊహించని ఎదురుదెబ్బగా మారింది. ఈ ఓటమిపై బీజేపీ నిర్వహించిన అంతర్గత సమీక్షలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్నికల్లో పరాజయానికి కేవలము అభ్యర్థి లేదా స్థానిక పరిస్థితులు కారణం కాదని ప్రశాంత్ కిషోర్ నిర్మించిన రాజకీయ కథనాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో పార్టీ విఫలమైందని పార్టీ నాయకత్వం గుర్తించినట్లు సమాచారం. బాంకీపూర్ వంటి సంప్రదాయ బలమైన స్థానంలో ఓటర్లు ఎప్పటిలాగే బీజేపీకే ఓటు వేస్తారనే అతి విశ్వాసం కూడా పార్టీకి నష్టాన్ని కలిగించిన అంశంగా విశ్లేషణలో తేలింది. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల ప్రచారంలో స్థానిక సమస్యలు, ప్రజల అసంతృప్తి, మార్పు ఆవశ్యకత వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. బీజేపీ ఓటర్లను తేలికగా తీసుకుంటోంది అనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. ఆ ప్రచారాన్ని సమర్థవంతమైన ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందుకు తీసుకురావడంలో బీజేపీ వెనుకబడింది. దీంతో ఎన్నికల పోరు కేవలము అభ్యర్థుల మధ్య కాకుండా ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేసే కథనాల మధ్య పోరుగా మారిపోయింది. అయితే ఈ ఫలితాన్ని బీహార్ రాజకీయాలపై తుది తీర్పుగా చూడటం కూడా సరైనది కాదు. ఉప ఎన్నికల్లో స్థానిక అంశాలు, అభ్యర్థి వ్యక్తిగత ప్రభావం, తక్కువ పోలింగ్ వంటి కారణాలు ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ బీజేపీ వంటి బలమైన పార్టీకి ఇది హెచ్చరికగా నిలిచింది. ప్రజలతో నిరంతర అనుసంధానము, స్థానిక సమస్యలపై స్పందన, సమర్థవంతమైన ప్రచారము ఎంత ముఖ్యమో ఈ ఫలితం మరోసారి గుర్తు చేసింది. మరోవైపు ఈ విజయం ప్రశాంత్ కిషోర్ కు రాజకీయంగా విశేష బలాన్ని ఇచ్చింది. ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ఆయన ఇప్పుడు ప్రజల మద్దతుతో ఎన్నికల్లో గెలిచే నాయకుడిగా తనను తాను నిరూపించుకునే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. జన్ సురాజ్ పార్టీకి ఇది కొత్త ఊపును తీసుకురావడమే కాకుండా రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ శక్తిగా ఎదగడానికి మార్గం సుగమం చేసింది. ఓటమి తర్వాత బీజేపీ తక్షణ సంస్థాగత మార్పులకు వెళ్లకుండా కలశయాత్ర, త్రివర్ణ యాత్ర వంటి కార్యక్రమాల ద్వారా కార్యకర్తలను చైతన్యపరచాలని నిర్ణయించడం కూడా గమనించదగిన విషయము. అంటే పార్టీ ఈ ఓటమిని అంతిమ పరాజయంగా కాకుండా ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లవలసిన అవసరాన్ని గుర్తు చేసిన రాజకీయ హెచ్చరికగా పరిగణిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ బాంకీపూర్ ఉప ఎన్నిక బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు సంకేతంగా నిలిచింది. ఒకవైపు ప్రశాంత్ కిషోర్ నాయకత్వానికి ప్రజల నుంచి లభించిన ఆదరణను ఇది ప్రతిబింబిస్తే, మరోవైపు బీజేపీ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే సంప్రదాయ బలంపై మాత్రమే ఆధారపడకుండా కొత్త రాజకీయ వ్యూహాలు అవలంబించాల్సిన అవసరాన్ని